ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సో ఎవరు కోటేస్తారు మీరు? మేమైతే మాది ఓకే. ఇప్పుడు మాకు కాసం జ్ఞానేశ్వర్ మా ముదిరాజ్ నుంచి మేము నిలబడదాం అనుకున్నాము. ఓకే, నేను మీటింగ్ పోయినాము. మా కాసం జ్ఞానేశ్వర్కు మా ఎమ్మెల్యే సాబ్కు మేము ఉన్నాము. ఇప్పుడు సర్పంచ్ సాబ్కు ఏమున్నా బీజేపీకి మేము లైక్ చేద్దాం అనుకున్నాం. నమస్తే అమ్మా. నాకేం రాదు నాయనా. మొన్న జరిగినాయి కదా అసెంబ్లీ, ఇవి ఎవరికి వేసిన ఓటు? ఏమో ఎవరికి ఇష్టం. कौन है ये लोग? कहां से आते हैं? बाय बाय टाटा गुड बाय गया. విశ్వేశ్వర రెడ్డి అయితే ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో కానీ అట్లాంటి మరుగుదొడ్లకు అట్లాంటివి కొంచెం హెల్ప్ చేస్తున్నాయి సొంతంగా. చేస్తేనే చూస్తాడేమనుకున్నాను. వ్యక్తిగతంగా అయితే ఆయన మంచి వ్యక్తి. అంటే ఎందుకంటే స్కూల్లో కూడా ఇప్పటివరకు మరుగుదొడ్లు క్లీనింగ్ కానీ అట్లాంటి పనులు ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని అట్లా ముందుకెళ్తున్నాయి. విశ్వేశ్వర రెడ్డి గారు విన్ అవుతారు. ఏదైనా కొత్త వర్క్ చేసినా మన దగ్గర డబ్బులు లేవనుకో మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఆయన కూడా అట్లా అనుకుంటున్నాం మేము. ఓకే, 100 రోజులే 2 లక్షలు తీసుకురా పో, ఇప్పుడు రేపు పోయి తీసుకురండి, మేము రుణమాఫీ రేపే చేస్తామని. ఆయన ఎటు పోయిండో కూడా తెలియదు. ఓకే, అంటే నీ కొడుకు ఎవరు కొట్టేయమంటే అలా కొట్టేస్తావా? ఏమి ఇక 4 రోజులకు తెలుస్తుంది ఏమని చేసేది. ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, నేను నా పర్సనల్గా ఏంటంటే మా దగ్గర ఒక పిల్లగాడు పనిచేస్తుంది, హెల్త్ బాగాలేదు. నేను ఆయనకు వాళ్ళ దగ్గర ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అపోలో హాస్పిటల్ తోలిమన్నాడు. తోలిచ్చినాం. అక్కడ ఒక నెంబర్ ఇచ్చి ఆ పిల్లగానికి సర్జరీ చేసి మొత్తం వాళ్ళే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి తోలిచ్చి నేను పర్సనల్గా నాకైతే అనుభవం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి సో పబ్లిక్ టాక్ తీసుకుందాం. అసలు ఎవరు విన్ కాబోతున్నారో అని తెలుసుకోవడానికి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. సో ప్రజెంట్ మనం చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ కనకమామిడి విలేజ్లో ఉన్నాం. సో మొత్తం మన చుట్టూ చూస్తే మొత్తం పంట పొలాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇద్దరు కూలీలు పనిచేస్తారు. ఇక్కడ ఒక తాత ఉన్నాడు. ఫస్ట్ తాతను అడిగి అట్లాగే మనం పంట పొలాలకు వెళ్ళి ఆ కూలీలతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. చేయండి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? మేము కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి వేస్తాం. ఎందుకన్నా? ఇంతకుముందు రంజిత్ రెడ్డి ఉండి ఏం వర్కులు కరెక్ట్ లేవు. ఓకే, ఇంకోటి చేసినా కానీ బయటికి రాలేవు. ఆయన పనులన్నీ ఎక్కడ నాయకులకే చెప్పిండు. ఆయన వచ్చి సొంతంగా ఈ పని చేసినా ఏడలేదు ఇంతవరకు. ఓకే, అట్లని ఈ విశ్వేశ్వర రెడ్డి అయితే ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో కానీ అట్లాంటి మరుగుదొడ్లకు అట్లాంటివి కొంచెం హెల్ప్ చేస్తున్నాయి ఆయన సొంతంగా కూడా. అట్లని విశ్వేశ్వర రెడ్డి అయితే బాగుంటుందని మేము అనుకుంటాం. ఓకే, అంటే విశ్వేశ్వర రెడ్డి మీ విలేజ్కి కనకమామిడికి రావడం జరిగిందా ఎప్పుడన్నా? చాలాసార్లు వస్తాడు. ఇంకోటి వాళ్ళ పొలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ధర్మసార్ వాళ్ళ సొంత విలేజ్ కానీ ఇక్కడ కూడా ఉన్నదన్నమాట. ఓకే, ఆయన ఎప్పుడైనా చిన్న కార్యక్రమం అయినా వచ్చి స్పందిస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వస్తాడు అన్నమాట. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది మీ ఊరికి? చాలాసార్లు వస్తాడు రంజిత్ రెడ్డి. రాలేడు, 1-2 సార్లు వచ్చిన ఆయన. విశ్వేశ్వర రెడ్డి ఇంచుమించు సంవత్సరంలో 5-6 సార్లు వచ్చిపోతాడు ఇట్లా. ఓకే, ఇటు నుంచి వెళ్తుంటాడు, వస్తాడు, కలుస్తాడు, ఏమన్నా ప్రాబ్లం కానీ సాల్వ్ చేసేస్తాడు. అయితే ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది. సో అప్పుడు మీరు ఎవరు కొట్టేసారు? మీరు? మేము కాలేజ్ ఆదాయకి వేసినాం. కాంగ్రెస్కి వేసినాం. భీమభారత్ కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్కి వేసిరా? అప్పుడు కాంగ్రెస్కి వేసినాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా వేస్తుందా మరి మీకు? ఇప్పుడు అంటే ఇంకా కొన్ని బస్సు ఇట్లాంటివి చేసింది కానీ ఇవి రాలేవు కదా. ఇంకా కొన్ని రావాలి, ఇంకా వస్తాయో అనుకుంటున్నాము. ఎట్లా అంటే వాళ్ళు పరిపాలన మొన్ననే ఎక్కిరు కదా, వాళ్ళకి అన్ని అనుకూలంగా అయిన కొద్దీ చేస్తాడేమని మేము ఆలోచన చేస్తున్నాం. ఇంకా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందంటారా? అంటే ఇప్పుడు కొంచెం వరకు అయితే ఇప్పుడు చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ కూడా కొన్ని చేసింది, కాకపోతే అవకతవకలు చాలా ఉన్నాయి అందులో. ల్యాండ్ విషయాలలో కానీ కొన్ని చాలా ఘోరంగా చేసిరు. ఓకే, ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు ఊళ్ళో అయితే ఏ లొల్లు లేవు. ఇంకొకటి మనకేది బస్సు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, బస్సు ఇచ్చిండు. మన గ్యాస్ అంటుండు, గ్యాస్ ఈ సంవత్సరం ఈ నెలలో వేస్తా అంటుండు. ఈ కళ్యాణ లక్ష్మి మొన్న ఓకే అన్నాడు కదా, అవి కూడా వేస్తా అంటుండు. కాకపోతే ఇప్పుడు ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే కొత్తగా ఎక్కిరు కదా వాళ్ళు, 100 రోజులు అంటే వాళ్ళకు కూడా అనుకూలంగా మనం ఒక
ఏదైనా కొత్త వర్క్ చేసినా మన దగ్గర డబ్బులు లేవనుకో మనం కూడా ఇబ్బంది పడతాం కదా. ఆయన కూడా అట్లా అనుకుంటున్నాం మేమైతే. ఓకే, ఎన్ని ఎకరాల పొలం ఉందన్న మీకు? మాకు ఇంచుమించు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఉంది. రైతు బంధు పడ్డదా? పడ్డది. అంటే ఇప్పుడు వాళ్ళే, అప్పుడు పడ్డది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డది, ఇప్పుడు వాళ్ళే. ఓకే, మొత్తానికి అయితే నువ్వు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నావు అంతేనా? అవును. ఓకే. సో మోడీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మోడీ అంటే ఇక చాలా మనకు రామ మందిరం కట్టేయడము ప్లస్ పాయింట్, మంచి పని చేయడం అది. ఇంకొకటి యుద్ధం మనకు ప్రాబ్లాలు అయినాయి కొన్ని, మిలిటరీ నుంచి కూడా, ఆర్మీ కూడా ఆయన చాలా ఇంతవరకు ఎవరు అట్లా చేయలేరు మనకు. ఆయన మంచి చేసిండు, అది ఆయన వల్ల అది ప్లస్ పాయింట్ ఏమన్నది, మన భారతదేశాన్ని రక్షిస్తున్నట్టే ఇప్పుడు ఆయన. ఓకే, సో చూస్తున్నారు కదా, అంటే పంట పొలాలలో వేసుకునే రైతులకు కూడా మోడీ అంటే ఎవరు అసలు, అంటే చాలామంది పల్లెటూర్లలో కొంతమంది లీడర్లు ఎవరికి తెలియదు, కానీ మోడీ గురించి అందరికి తెలిసిపోయింది. అంటే రామ్ మందిర్ కానీ, అంటే 370 ఆర్టికల్ కానీ, సో వీటన్నిటినీ అంటే వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఓటేద్దాం అనుకుంటున్నారు. సో బీజేపీకి ఓటేయాలని చెప్పేసి సో ఈ రైతు అనుకుంటున్నాడు. సో అమ్మని కూడా అడుగుదాం, అమ్మ కూడా పక్కన పనిచేస్తుంది. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? స్వప్న. స్వప్న. సో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారమ్మా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో? చెప్పింది కదా మోడీకి వేస్తాం. మోడీకే ఇస్తారా? విశ్వేశ్వరరెడ్డి. విశ్వేశ్వరరెడ్డికి ఎందుకమ్మా? చెప్పింది కదా ఇంకా నాకు మళ్ళీ సపరేట్గా. నువ్వు కూడా చెప్పు. మోడీకి వేరే ప్రాపర్ మీద కూడా పెద్ద ఆశ లేదన్న కూడా విన్నాం మేము. ఓకే, అన్నీ మంచిగా చేస్తుండే ఇక రైతు బంధు అది ఇది అనుకున్నట్లా. మళ్ళా గ్యాసు తీసుకొచ్చిండు, కొన్ని బాగానే చేసిండు. కానీ కొంతమంది బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక చాలా రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. రేట్లు పెరిగినాయి అని అంటుండ్రు కానీ రేట్లు పెరిగినాయి అంటుర్రు కానీ వాళ్ళకి ఆయనకేం సెంట్రల్కు ఏం అది చేయరు కదా. వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి కదా, మొత్తం మనమే పెట్టాలంటే పెట్టరు కదా వాళ్ళు కూడా. వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. ఓకే, మనం అనేది మనం అంటాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో మొత్తం మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 14 అంటే 14 ఓట్లు ఉన్నాయా? సో 14 మొత్తం కలిసి ఎవరికి వేస్తున్నావు? విశ్వేశ్వరరెడ్డికి వేస్తాం. సో 14 ఓట్లు బీజేపీకి వేస్తారు అంటే ఇంత ధైర్యంగా వీళ్ళు బీజేపీకి వేస్తామని చెప్పేస్తున్నారు. అంటే విశ్వేశ్వరరెడ్డి వీళ్ళకు మంచిగా వేస్తాడని చెప్పేసి వీళ్ళకి నమ్మకం ఉన్నట్టుంది. సో అందుకని బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ. పేరు? లక్ష్మి. లక్ష్మి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం. ఓకే, ఎవరు మంచిగా చేస్తారు మరి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మరి తెలంగాణ రాష్ట్రంలో, చేస్తుందా ఏమైనా చేస్తుందా? ఏమి ఇక్కడ అలా తెలుస్తుంది ఏమని చేసేది, ఇప్పుడు ఏడా తెలుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎవరికి ఓటేస్తావు? అంటే బీఆర్ఎస్ కోటేస్తావా, కాంగ్రెస్ కోటేస్తావా, బీజేపీ కోటేస్తావా? ఎవరు మంచి చేస్తే అలాగే వేస్తాం. ఓకే, ఎవరు మంచి చేస్తే అలాగే వేస్తావు. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏమో ఎవరు గెలిస్తే బాగుంటుందో ఏమో. ఏంది మీ ఊర్లో ఎవరికి చెప్తే అలాగేస్తావా? సరే ఆమె ఒకసారి మాట్లాడుతున్నాం, ఆమె దగ్గరికి పోదాము. లేదు మాట్లాడు. ఏం పేరమ్మా నీ పేరు? చెప్పు. రాజమ్మనా? సో మీ ఊర్లో ఎవరికి చెప్తే అలా కొట్టేస్తావా? సో ఎవరికి ఏమంటారు మరి మీ ఊర్లో? గోట్లు రాలేవు కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వచ్చే నెలలు ఉన్నాయి. ఏమో ఇంకా చెప్పలేరు, తెలియదు. అంటే ఎవరు చెప్తారు నీకు ఓట్లు ఉన్నాయని? మా కొడుకులే కానీ ఎవరైనా చెప్తారు కదా. ఓకే, అంటే నీ కొడుకు ఎవరు కొట్టేయమంటే అలా కొట్టేస్తావా? ఓకే, మరి మొన్న జరిగినాయి కదా అసెంబ్లీ, ఇవి ఎవరికి వేసినావు ఓటు? ఏమో ఎవరికి ఇష్టం, ఏమో ఏమో ఎవరికి ఎవరికి వేసారు? ఎవరికి వేసారు? ఇప్పుడు ఆయన పేరు ఏం పేరా ఏమో. భీమ్ భరత మన ఊరు ఆయన ఎవరు? కాలే యాదయ్యనా? సో అంటే రైతులకి అంటే ఎవరు నిలబడ్డారో క్యాండిడేట్స్ పేర్లు కూడా తెలియదు, బట్ వాళ్ళ కొడుకులు ఎవరు కోటేయమంటే వాళ్ళ కోటేస్తారంట. సో అంటే వాళ్ళు కొంచెం చదువుకోలేదు కాబట్టి వాళ్ళ కొడుకులు ఏది చెప్తే అది వింటారు అనమాట వీళ్ళు. సో అంటే రైతు బంధు పడ్డదా మీకు మరి? ఓ భూములు లేవా? మరి మీకు కోటరాసులు అంటే మిమ్మల్ని ఎవరు మంచిగా చూస్తారో వాళ్ళ కోట్లు వేయాలి మీరు. మీ కొడుకులు ఎవరికి చెప్తే వాళ్ళ కోట్లు వేస్తే మీకేడ వస్తాయి మరి? రావు కదా. మంచిగా చూస్తే వాళ్ళకే వేస్తాం, ఇప్పటి వరకు ఏం చూడలేరు కదా. ఓకే, ఆయన వచ్చిన నుంచి కూడా కేసీఆర్ వచ్చిన నుంచి కూడా ఏం చూసిండు? ఓకే,
మరి ఎవరు మంచిగా చూస్తారు అనుకుంటున్నావు నువ్వు? మోడీ చూస్తాడు అనుకుంటున్నావా, లేకుంటే కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అనుకుంటున్నావా? ఏమో మోడీ సార్కి వేస్తేనే చూస్తాడేమో అనుకుంటున్నాం మేము. ఓకే, మోడీ సార్కి వేస్తేనే చూస్తాడేమో అనుకుంటున్నావా? అవును, సో మోడీని గెలిపిద్దాం అనుకుంటున్నావు మళ్ళీ మూడోసారి? అవు మళ్ళా ఓకే గెలిపిస్తేనే మరి ఇంట్లో ఇస్తాడేమో. అక్కడక్కడ అంతటి ఇంటి ఇచ్చారు, మా ఊళ్ళు ఇచ్చిరా. ఓకే. మా ఊళ్ళో మస్తు కోటార్ ఉన్నది, ఒక్క కోటార్స్ కూడా ఇవ్వలేరు. గిసుని గంట కూడా మస్తు కోటార్స్ ఇస్తారు, 2 సార్లు ఇచ్చిర్రు. అయితే మీకు ఇవ్వలేరు? మా కనుక మా ఇంట్లో మస్తు భూమి ఉంది, ఒక్కసారి కూడా ఇవ్వలేరు. అయితే పొలిటికల్ లీడర్లు మీ ఇంటికి వస్తారు కదా, మీరు అడగాలి గట్టిగా. అడుగుతూనే ఉంటే వాళ్ళు ఇస్తామంటారు, ఓకే ఇస్తామంటారు. ఓట్లప్పుడే వస్తారు, మళ్ళీ తతిమప్పుడు రానే రారు. ఇక మరి ఓకే. నీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 50 ఉండదు. 50 ఉంటుందా? ఓకే. రైతు బంధు మీకు భూమి లేదు కాబట్టి రైతు బంధు రాదు. ఓకే. రైతు బంధు ఏం రాదు, కానీ మంచిగా చేయాలి కదా, గెలిచిన సాలరు. అవును, మంచిగా చేస్తేనే కదా. కోపిన్ కార్డు కూడా లేదు, కోపిన్ కార్డు కూడా లేదు మాకు, బియ్యం లేవు, కోపిన్ కార్డు లేదు. ఓకే. ఎవరికి వేయాలని ఆలోచించుకోవాలి చెప్పు. అదే 10 ఏళ్ళు ఉండే కేసీఆర్ సార్ ఏమని చేసిండా? అలా ఊరి దిక్క చేసుకుని ఇక్కడ ఏం చేసిండు? ఎవరికి ఇచ్చిండు ఆ పట్టణంలో అలా, కానీ మా ఇక్కడైతే మాకు ఒక ఇల్లు గిట్టి ఇవ్వలేడు. ఓకే. ఈ సునిగట్ల సర్పంచులు గెలిచి కేసు కొట్లాడే ఎట్లనో వాళ్ళు 2 సార్లు ఇచ్చారు సునిగట్ల. మా కనుక మేము ఇట్లా చేయొచ్చు, మా ఊళ్ళు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఇవ్వలేరు. మరి అక్కడికి వెళ్ళిన సాడన్న పంపించచ్చు కదా, కనుక మేము ఇంత పెద్ద. మీరు అడగండి, ఇయ్యరు కదా వాళ్ళు. అడుగుతూనే ఉన్నాం సార్, అడుగుతూనే ఉన్నాము, అడగకపోతే ఒకటాము. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే తాత. నమస్తే నమస్తే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? కృష్ణనా? సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరు కొట్టేస్తావు? ఎవరు మంచి చేస్తే వాళ్ళు కొట్టేస్తాం. సో ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? బీజేపీకి ఇస్తావా, బీఆర్ఎస్కి ఇస్తావా, కాంగ్రెస్కి ఇస్తావా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరెక్టే, కానీ అది ఏమో ఇక టీఆర్ఎస్ అమృతం వచ్చింది కానీ అధ్యక్షుడు. ఇప్పుడు బీజేపీ అని ఏం చేస్తో తెలియదు. ఇక ఓకే, అది ఒకటి చేసినట్టే అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మొన్న స్టేట్లో గెలిచింది కదా, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. సో కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమైనా వేసిందా నీకు? ఇక మొన్న వచ్చి ఇంకేం తెలియడు, కేసీఆర్ ఉన్నంత మంచిగా చేసిండు. ఓకే. కేసీఆర్ మంచిగా చేసిండా? చేసినప్పుడు మంచిగా చేసిండు. ఓకే. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? రేపు పెట్టేట్టు చేస్తాం అంత పబ్లిక్. ఓకే. కాదు, నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తా. కాదు, ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారు మరి నీకు? ఇప్పుడు ఇంకైతే ఎవరు మంచిగా చేయలేరు. మరి ఎవరికి వేయవా ఓటు? ఎవరికి వేయవా? చూసి చేస్తే వేయడానికైనా. ఓకే, సరే. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో బీజేపీ గురించి ఏం చెప్తావు? అంటే మోడీ సార్కా? మోడీ సార్కు చూద్దాం, ఆయన మంచి చేస్తే ఆయనకి వేస్తాం ఓటు. అంటే ఇప్పుడు ఈడ ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు, సో బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఓకేనా? సో కాంగ్రెస్ నుంచి మన రంజిత్ రెడ్డి ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఆయన. సో ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? బీజేపీకి వేస్తే ఏమన్నా కానీ. బీజేపీకి వేస్తావా? బీజేపీకి ఎందుకు వేస్తావు? ఇక ఆయన కూడా బతకాలి కదా, ఆయన కూడా బతకాలి. ఆయన ఏమైనా చూపిస్తే మేము బతకాలి. కాదు, అంటే బీజేపీ కూడా బతకాలి కదా, అంటే ఒకసారి నువ్వు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినావు, దాని తర్వాత మన కాంగ్రెస్కి సపోర్ట్ చేసినావు, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? చేయాలి, అందరికీ బతికేయాలి, అందరూ చేయాలి. ఓకే. మరి మీరు మీ బ్రతుకులు బాగుంటున్నాయా మరి? మాకు ఇంతవరకు అయితే తెలంగాణ ఇంతమంది కేసీఆర్ వచ్చింది కదా, ఇక శివనాథ్ చేసి మంచిగా చేసిండు. అంటే మా పని చేసిండు, మాకే పెట్టిండు. ఆయన ఇంకేం పని చేయలేడు, చేస్తానే పని ఏం చేయలేడు. ఇంటి పట్టిస్తామని డబ్బులు పట్టిస్తామని ఏది లేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఎవరు కాంగ్రెస్ ఆయన వచ్చిండు. ఇక ఆయన ఏం చేస్తే తెలియదు. ఓకే. నీకు ఎంత ఏజ్ ఎంత? 65. 65? పెన్షన్ వస్తుందా? రాసి ఇప్పుడు రాసిరు. ఇప్పుడు రాసిరా? అంటే అప్పుడు కేసీఆర్ రాసిందా కానీ ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. మీ పేరు? రాజ్ కుమార్. అవును. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? ఇగో మా అభిప్రాయం ప్రకారం అయితే నాయకులు అనేటోళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కాంగ్రెస్లోకి రావడము, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లోకి పోవడము, ఇలా మొత్తం అందరు జంప్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ ఎంపీ స్థానం అయితే కొండకు ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మాకు. ఓకే, కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అవునండి. ఓకే, అంటే కొండ విశ్వేశ్వర్ రెడ్డి అంటే ఫస్ట్ 10 years కింద ఉండే, దాని తర్వాత మధ్యలో లేడు. సో అంటే ఆయన చేస్తాడని నమ్మకం ఉందా మీకు? వ్యక్తిగతంగా అయితే ఆయన మంచి వ్యక్తి. అంటే ఎందుకంటే స్కూల్లో కూడా ఇప్పటివరకు మరుగుదొడ్లు క్లీనింగ్ కానీ అట్లాంటి పనులు ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని అట్లా ముందుకెళ్తున్నాయి.
ఓకే అలా ఎందుకంటే యువతకు కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంది కదా. అట్లా ఓకే అంటే ఇది మీ కోలపురం మీదేనా? మాదండి మాది. సో అంటే కోలపురం అనగానే ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా గుర్తుకొస్తాడు కదా. అంటే వ్యక్తిగతంగా అయితే వాళ్ళ బిజినెస్ పరంగా ఏమున్నదో ఉండొచ్చండి. ఓకే ఏంటంటే మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా చూసుకుంటే బీజేపీ అన్నిట్లలో కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనకు కొండానే కాదు కానీ బీజేపీ అనే సిద్ధాంతం మంచిగా ఉంది కాబట్టి బీజేపీకి ముందు చూపుతోటి ఓటేస్తామని అనుకుంటున్నాం. అంటే చాలామంది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి రేట్లు పెరగలే అంటారా? రేట్లు పెరిగినాయండి. ఏ విషయం దేని అంటే సమస్య అంటే చెప్పుకోవడానికి అంటే ప్రతిదానికి దేనికి రేట్లు పెరగకుండా ఉన్నాయండి. సమాజంలో మనం అంతే ఉంటామా ఎప్పటికీ? దినదినం అనేది ఎదుగుదల కావాలి కదా. కోడి పిల్లలు చిన్నగా ఉన్నాయి, 40 రోజులకు కోళ్ళు అయితే అవి తర్వాత చికెన్ అయితే తింటారు. మరి ఎప్పటికీ అది ఇప్పుడు దానికి ఎంత 35 రూపాయలు ఒక పిల్ల. అప్పుడు అమ్మేటప్పుడు దాని విలువైంది చెప్పలేం కదా. దేని విలువ దానికి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు ఎవరు కోటేసారు? మేమంటారా అసెంబ్లీ ఎలక్షన్లో అయితే మేము వేసింది ఇక్కడైతే బీజేపీకి వేసినామండి. బీజేపీకి వేసినాం. ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? అంటే మీకు ఏమన్నా భూమి ఉందా? ఉందండి, ఉంది ఉంది. సో రైతు బంధు పడడం జరిగిందా? రైతు బంధు వచ్చిందండి, వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు 1 ఎకరే ఉంది ల్యాండ్. 1 ఎకర్గా పాతది ఏదైతే ఉందో ఆయన పెంచి ఇస్తా అన్నది కాదు, ఇంతకుముందు ఎంత అయితే వచ్చిందో అంతే ఇచ్చారు మాకు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనకు అంతగా వర్కౌట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు రైతు బీమా ఒకటి మంచి స్కీమ్ అది. ఇగో పార్టీ ఏదన్నా ఉండని మనకు రైతులకు అందరికీ మంచి ఒక ముందుకెళ్ళే దారి అది. ఎందుకంటే 5 లక్షలు ఒకే టైం సింగిల్ టైంలో నీకు 5 లక్షలు వస్తున్నాయి అంటే చనిపోయిన వ్యక్తి 8 రోజులలో నీకు 5 లక్షల స్కీమ్ అనేది వస్తుంది. ఆ స్కీమ్ అనేది ఇప్పుడు దాని కనీసం ముందు కూడా దాన్ని తీసుకెళ్తలేరు అది. అట్లా ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని ఇప్పుడు ఏ పెళ్ళి అయినా కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే వచ్చినాయి. ఈ గవర్నమెంట్లు ఇంకా ఇంతవరకు మాకు తెలిసిన అమ్మాయి అయింది కానీ ఇప్పటి వరకు ఏమి దాని గురించి ప్రస్తావన ఇంకేం చెప్పలేరు అంటారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? ప్రజెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కొన్ని ఏం జరిగిందో తెలియదు, కుంభకోణాలు జరిగినాయి కానీ డెవలప్మెంట్ అయితే చూపించిండు, మంచిగా అనిపించింది. ఇక్కడ రేట్లు కానీ భూముల రేట్లు కానీ ప్లాట్ల రేట్లు కానీ ఇంకోటి ఏంది ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ ఫామ్ హౌస్ కానీ వాటర్ కానీ వాటర్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే మళ్ళీ బీజేపీ సెంట్రల్లో వస్తుంది. సో ఇక్కడ మాత్రం కాంగ్రెసే ఉంటుంది. సో కాంగ్రెస్కి బీజేపీకి పడదు కదా, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా మరి? ఇదిగో అంటే సెంట్రల్లో అయితే బీజేపీ ఉంది కదా, సెంట్రల్లో బీజేపీ వస్తుంది. కొండ ఇక్కడ గెలిచిందంటే మాకు సెంట్రల్ ఫండ్స్ అయితే వస్తాయి కదా, రోడ్లు అయితే వస్తాయి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే రోడ్లే కావాలి కదా. ఫస్ట్ రోడ్లు భవనాలు ఉంటేనే కదా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. మనకు వాళ్ళ స్కీమ్స్ ఏదో మనకు కావాలి ఖచ్చితంగా అనేది లేదు. స్కీమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలి. అవి ఇంతవరకు అమలు చేస్తాము అప్పటి వరకు అమలు చేస్తాము అనేది అది చేయని మాటలు, అవి అంతే చేసే మాటలు కావాలి. సో మొత్తానికి అయితే బీజేపీ కొట్టేద్దామని అనుకుంటున్నారు. అవునండి. ఎన్ని ఓట్లు ఉన్నా మీ ఇంట్లో? మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయండి. 6 ఓట్లు. సో 6 ఓట్లు మొత్తం బీజేపీకినా? బీజేపీ వస్తామండి. ఓకే. కానీ ఇంత ధైర్యంగా చెప్పేస్తారు కదా, మళ్ళీ వేరే నాయకులు ఎవరైనా వచ్చి మీరు బీజేపీకి ఇస్తాను? బీజేపీ మేము బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. హలో అన్న, మీ పేరు? కృష్ణ. కృష్ణ. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సో ఎవరు కోటేస్తారు మీరు? మేమైతే మాది ఓకే. ఇప్పుడు మాకు కాసం జ్ఞానేశ్వర్ మా ముదిరాజ్ నుంచి మేము నిలబడదాం అనుకున్నాము. ఓకే. నేను మీటింగ్ పోయినాము. మా కాసం జ్ఞానేశ్వర్కు మా ఎమ్మెల్యే సాబ్కు మేము ఉన్నాము. ఇప్పుడు సర్పంచ్ సాబ్కు ఏమున్నా బీజేపీకి మేము లైక్ చేద్దాం అనుకున్నాం. కాదన్నా, అంటే ఇప్పుడు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాను? ఓటు అంటే మా కేసీఆర్కి మనం వేద్దాం అనుకున్నాం. ఓకే, అంటే కాసాని జ్ఞానేశ్వరరావుకి వేయబోతున్నావు. ఓకే, సరే. నిన్న సభకు పోయినావు కదా, సభలో ఏం మాట్లాడింది కేసీఆర్? మాట్లాడింది అంటే రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్యం వస్తలేదు, మన ఇవన్నీ వస్తలేవని వాళ్ళు అడిగారు. మరి ఈయన రేవంత్ రెడ్డి చేస్తే అదంతా డ్రెస్ ఉండవు అని మనం అనుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా తెలంగాణలో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ వస్తుండే అన్న. ఒక రైతు అది ఉన్నప్పుడు రైతు బీమా వస్తుండే, అది వస్తుండే, అన్నీ వేస్తుండే అని ఒక అది. ఓకే. ఇప్పుడు ఎవరు కోటేస్తావు నువ్వు? బీజేపీకి ఇస్తావా, బీఆర్ఎస్కి ఇస్తావా, కాంగ్రెస్కి ఇస్తావా? సర్పంచ్కి అయితే బీజేపీకి, ఇప్పుడైతే టీఆర్ఎస్కి ఇస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్కి ఇస్తాం.
ఓకే, అంటే కాసాని జ్ఞానేశ్వరరావు. కాసంగా ఓకే, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి బీజేపీకి ఎందుకు వేయవు? ఎందుకంటే ఒక పని పబ్లిక్ మనకు చేయాలి. ఏంటంటే వాళ్ళు చేస్తే పద్ధతిలా మనకు కూడా వాళ్ళు చేస్తుంటే మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. పదవి అనేది కాదు మనకేంటంటే మన పదవిలో మనము మంచి పదాన్ని చేస్తుంటే మంది వస్తారు. ఓకే, మంచి చేస్తే ఎవరి వద్దు ఉంటాను. ఏం చదువుకున్నావు అన్నాను? నేను చదివినా 6 చదివిన. 6 చదివినా మేకను వేపినా మంచిగా ఉన్నా. ఏం పని చేస్తాను? నేను దొరికిన పని చేస్తా, కూలి పని చేస్తా. ఓకే, సో పొలం ఉందా మీకేమన్నా? ఏం లేదన్న, ఏం లేదు. ఏం చేసుకుంటే కూలి లేకుండా. ఓకే, సో గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు వచ్చినాయా? ఏం రాదు, ఏం రాలేదు. నాకేం రాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏం రాలేదా? ఏం రాదు, ఓకే, నాకేం రాలేవు. నేను కూడా అనుకున్నా ఏ ప్రభుత్వం వచ్చినా మన ప్రజలు మంచిగా ఉంటే చాలా అని మన ఆశ. సో ఇప్పుడు మోడీని గెలిపిద్దాం అనుకుంటున్నావా? నన్ను మన మోడీ వస్తాడు, అట్లేం టెన్షన్ ఏం లేదు. మనకేందా 2 కళ్ళు మనే, అది ఓకే, 2 కళ్ళు మనే. 2 కళ్ళు ఏమేమిటి? ఓ టీఆర్ఎస్, ఒకటి బీజేపీ. టీఆర్ఎస్ ఒకటి చేతికి అయితే మేము చేతికి వేయరా మీరు? ఎందుకు వేయరు చేతికి? వాళ్ళు మనకు ఎందుకు, మనకు పదవులు చేస్తే మేము చేస్తాం. ఓకే, సార్ ఇప్పుడు మరి తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, సో మరి ఏం మాట్లాడుతావు దాని గురించి? ఇప్పుడు వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళంటే మేము ఉంటాం. మంచిగా ఇప్పుడు ఒక రైతు బీమా అన్నారు, ఒకటి ఇది అన్నారు, కళ్యాణ లక్ష్యం అన్నారు, గుర్ర లక్ష్యం అన్నారు. ఆ పదవులు చేయి, నేను రాకపోతే చేయి మాస్ అంటాను. అయితే నిన్న చేవేళ్ళ సభ జరిగింది కదా, వెళ్ళినావు కదా, ఏమన్నా ఇచ్చిరా నీకు? నిన్న మేము పార్టీ ఫంక్షన్ నుంచి పోయినాం అంతే, పైసల గురించి పోలే. పైసల గురించి పోలే, మా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినాం అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకేనా, నమస్తే అమ్మా. నమస్తే. నాకేం రాదు నాయనా. ఓకే, కాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరు కొట్టేయాలనుకుంటున్నావు? మేమేం అనుకోలేదు ఇంకా. ఏమనుకోలేదా? ఓకే, సో పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. వస్తుందా? ఎంత వస్తుందమ్మా? 2000. 2000. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? మాకు అదంతా తెలియదు నాయనా. నమస్తే అమ్మా. ఏం పేరు నీ పేరు? భూషమ్మ. సో అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి? బీజేపీకా, బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఎవరు మంచిగా? మరి ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారు? నీకు ఎవరైనా మంచిగా చేస్తారా? ఎవరు చేస్తారు ఇప్పుడు ఎవరు మంచిగా మాకు కొడుకులు లేక చూస్తే తల్లు లగ్గిడ కూర్చున్నాం నాయన. ఇవన్నీ ఉన్నప్పుడు ఏడువాడ విత్తున్నాయి. ఇక ముసరాని నేను ఏం పని చేస్తాం మేము గీయండకు. ఓకే, అంటే మీ ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా? నా కొడుకున్నాడు కానీ దానికి 2 ఆడపిల్లలే, అతను మూత. ఓకే, మీరు ఇద్దరే ఉంటారా? ఓకే, నా చిన్న కొడుకుండే చచ్చిపోయిండు, ఆయన కొడుకు నీరు హక్కున్నాడు. ఓకే, ఆడ తడిగేస్తానున్నది వస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా? ఏమో బిడ్డ, అయ్యో అవన్నీ మాకేమెరక. రైతు బంధు పడ్డదా అమ్మ మీకు? పర్లేదా? సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరికి వేస్తావు? బీజేపీకి ఇస్తావా, బీఆర్ఎస్కి ఇస్తావా, కాంగ్రెస్కి ఇస్తావా ఓటు? ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకేస్తాం. ఓకే, సో ఎవరన్నా ఇప్పుడు నేను చేతగాని మంచిగా ఉన్నా. 2000 ఆయనకి ఇస్తే అందులో మేము నెల దాకా ఆయన బీడి గిరిన నోటు కసుకుట్టు ఉప్పు తొక్కు ఇక గండ్ల మేము ఏం తింటాము, ఎట్లా బతుకుతాం బిడ్డ. మమ్మల్ని ఎవరు చూస్తే అలా. ఇక ఇప్పుడు ఆ పెద్ద మనిషికి అవి రాగా నాటువంటి దానికి ఇన్ని నెలకి ఎన్ని 2000 ఎన్ని వేస్తాం, మేము ఏదో మీ పేరు మీద బతుకుతాం. ఎవరు మమ్మల్ని మంచిగా చూస్తే వాళ్ళే కొడుకు. సరే అమ్మా, థ్యాంక్ యూ అన్న. నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు? రవీందర్ రెడ్డి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, సో ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ గెలుస్తాను. ఎందుకన్నా? నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు ప్రతి ఒక్క విలేజ్కు, ప్రతి ఒక్క ఆడపడుచుకు, ప్రతి ఒక్క విలేజ్లో చేసినట్టు కార్యక్రమాలు, సిలిండర్లు కానీ, 370 ఆర్టికల్ కానీ, రామ్ మందిర్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయలేని పనులు, ఒక 500 సంవత్సరాల నుంచి చేయలేని పనులు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో చేసి చూపించారు. కాబట్టి 1000 కిలోమీటర్ల రోడ్లు, దేశ రక్షణ, ఆర్మీకి సంబంధించింది కూడా ఊర్లలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద కానీ సిలిండర్స్లు కానీ 500 సిలిండర్ కానీ బియ్యం ఇవ్వడం కానీ నరేంద్ర మోడీ గారు చేసిన పథకాల వల్ల నరేంద్ర మోడీ గారు కంపల్సరీ గెలుస్తారు. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్, అట్లాగే కాంగ్రెస్ నుంచి మా ఇంతకుముందుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి, అట్లాగే ఇప్పుడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి. సో ఈ ముగ్గురిట్లలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో? ఎందుకు?
విశ్వేశ్వరరెడ్డి గారే విన్ అవుతారు. ఓకే. విశ్వేశ్వరరెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నరేంద్ర మోడీ గారి అది బీజేపీ పార్టీ నుంచి నిలబడుతున్నారు కాబట్టి ఆయననే గెలుస్తాడు. ఓకే. అంటే ఇంతకుముందుగా ఫస్ట్ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ రంజిత్ రెడ్డి ఎంపీ. సో ఏమైనా చేసిండా మీకు? మాకైతే ఏడ కనిపించలేదు. ఈ రోడ్డు మాకు అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు మన విజయపూర్ హైవే ఉండే, కొన్ని వేల మంది 100 మంది చనిపోయారు. చూస్తూ ఉన్నారు, అది ఒకసారి తీసిర్రు అట్నే ఉంది. 100 మంది రోజు యాక్సిడెంట్లే. మరి ఆయన ఏం చేస్తుండో మాకైతే అర్థం కాలేదు. ఇక్కడైతే రోజు తిరుగుతాడు, మళ్ళీ మస్తు సార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోజు అయితే యాక్సిడెంట్లు. ఆ రోడ్డు పట్టించుకునే వాళ్ళు లేడు. మా ఊరు రోడ్ వస్తుంది, ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి మా రోడ్డు ఇంత గుంతలు, హాఫ్ ఫీట్ గుంతలు, కార్లన్నీ ఖరాబు, అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. సో అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ఫస్ట్ 10 సంవత్సరాల కింద ఉండే మనకి, సో ఎంపీగా ఉండే. దాని తర్వాత రంజిత్ రెడ్డి అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు మీకు చేసిన వాళ్ళు అంటే రంజిత్ రెడ్డి ప్లస్ కొండ విశ్వేశ్వరరెడ్డి. సో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఫస్ట్ 5 సంవత్సరాలు వేసిన తర్వాత రంజిత్ రెడ్డి 5 సంవత్సరాలు వేసిండు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరెవరు ఏమేమి చేశారు మీకు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారంటే అధికారంలో ఉన్న పార్టీలో ఆయనకు నచ్చక అధికారం లేని పార్టీకి పోయిండు ఈయన. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఏం చేసిండంటే టికెట్ అనౌన్స్మెంట్ చేసినాక, ఈయన ప్రతిభావంతుడే కదా, ఈయన గెలుస్తాడు కదా, ప్రతిభావంతుడు అని టికెట్ ఇస్తే, కేసీఆర్ గారు టికెట్ ఇస్తే ఈయన గెలిచే అని నమ్మకం లేక ఈయనలో అయితే నేను గెలవలేనని చెప్పేసి కాంగ్రెస్లోకి పోయిండు. అంత చేతగానే ఆయన శాతనాయనుడు అయితే బీఆర్ఎస్లో గెలుస్తుండే కదా, వీడు డబ్బులను చూసుకొని చేస్తుండు. ఆయన డబ్బులో పని చేస్తుండు, కానీ ఈయన ఎవరికి పని చేసింది ఏం లేదు. గుడ్లు అమ్ముకున్నాడు, కోడ్లు అమ్ముకున్నాడు, సేమ్ ఇదే దందా. కానీ ఆయన ప్రతిభావంతుడు గెలుస్తామని అనుకున్నాడు. కేసీఆర్ టికెట్ ఇచ్చినాడు, అలానే గెలవచ్చు కదా, పని చేసిండు కదా, 5 ఏళ్ళు గెలుస్తుండే. వీళ్ళు కాంగ్రెస్లో పోవాల్సిన అవసరం ఏముంది? టికెట్ ఇచ్చిన ఫస్ట్ అనౌన్స్మెంట్ తెలంగాణలో ఫస్ట్ కేసీఆర్ ఇచ్చింది ఈయనకే, రంజిత్ రెడ్డికి. నాతోడు కాదని వదిలేసిండు. అట్నే అందరు ఇప్పుడు వీళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళని కూడా మధ్యలో వదిలేసిపోతాడు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బాగుందా ఇప్పుడు మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం చాలా చెప్పింది, కానీ ఒక్క పథకం కూడా ఇంతవరకు రాలే. మన రేవంత్ రెడ్డి గారు చెప్పం గప్పాలు చాలా కొట్టిండు, కానీ ఇక ఏ గప్పాలు ఇది కూడా పని చేయలే. ఆయనది వేస్ట్. ఆయన ఈ 100 రోజులలో 100 రోజులే 2 లక్షలు తీసుకురాపో, ఇప్పుడు రేపు పోయి తీసుకురండి, మేము రుణమాఫీ రేపే చేస్తామన్నాడు. ఆయన ఎటు పోయిండో కూడా తెలియదు. ఇక అది చెప్పనీకి ఇక లాగులీడు తొండలు ఏమంటారు, లాగులీడు ఇస్తాం, తొండలు ఎక్కిస్తాం, ఈ భాష మాట్లాడుతాం. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన. ఇప్పుడు ఎంపీలను మీరు గెలిపిస్తేనే మీకు నెక్స్ట్ మేము ఏమేమి హామీలు ఇచ్చినాం అవన్నీ నెరవేరుస్తామని అంటున్నారు. మరి దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? అదే ఇక కళల పోలేలు తింటుండే ఇక ఎవరు మన రేవంత్ రెడ్డి. ఎంపీలను గెలిస్తే ఫస్ట్ ఆ మాట చెప్పాలి ఉండే, మీరు ఇప్పుడు నన్ను గెలిపియండి, మళ్ళీ ఎంపీలను గెలిపియండి, అప్పుడు మేము పథకాలు ఇస్తామని. దేశంలో ఎడలేదు, ఎడుంది వాళ్ళకు ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. పలానా మంచి మాకు ప్రధానమంత్రి అవుతాడని చెప్పమని ముందు. రాహుల్ గాంధీ అంట కదా. రాహుల్ గాంధీ అవుతాడన్న రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ కష్టం. రాహుల్ గాంధీ కాడు, ఆయన కూడా నమ్మకం లేదు నేను అవుతాను. ఆయన టైంపాస్ చేస్తాడు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తుంది కదా, అదేంది జోడో యాత్ర, విడదీసిందే వాళ్ళు. మళ్ళీ జోడో ఎందుకు, ఇంకో 3వ యాత్ర కూడా చేయాలి ఆయన, బచావో యాత్ర, అది కూడా చేయాలి. ఇవన్నీ బచావో అని రాహుల్ గాంధీ బచావో, కాంగ్రెస్ బచావో ఆ యాత్ర చేయాలి, చేయాల్సి వస్తుంది. ఇక 5 yearsలో కాంగ్రెస్ బచావో యాత్ర చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఎక్కువ ఎంపీలు గెలిస్తే సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందా అని ఏమన్నా ఉందా? సిచ్యువేషన్ ఏమన్నా ఉండబోతుందా? ఏం కూలదన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనుక నిలబడ్డ ఎమ్మెల్యేలు ఆయన మీద నమ్మకం లేక ఎటన్నా పోతే చెప్పలేం. ఇప్పుడు ఆయన గట్టిగానే ఉండు కదా, గట్టిగా ఉంటే ఎందుకు కూలుతుంది? ఈయనకు నమ్మకం లేదు ముందు, ఎవరు రేవంత్ రెడ్డికి నమ్మకం లేక ఒక గేట్ తెరిచినట్టుండు కదా, ఈ గేట్లో తెరిచి ఇంకో గేట్లకి వెళ్ళిపోగాడు ఎవడన్నా, అది కూడా చూసుకోవాలి. ముందర గేట్ తెరిచి ఇంకో గేట్కి వెళ్ళిపోయారు. బడాబాయ్ అని చెప్పేసి మోడీతోటి ఎక్కువ క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుండు కదా రేవంత్ రెడ్డి. బడాబాయ్ అనకపోతే బతకలేడు రేవంత్ రెడ్డి, బతకలేడు. రాష్ట్రం కూడా బతకలేదు. వాటి నుంచి డబ్బులు రాకపోతే తను ఏం లేవు. అప్పుడు చెప్పిండు కదా మన పదవిలకు రాగానే, కేసీఆర్ ఇక్కడ బంగారు కుండలు ఉన్నాయని నుంచి పోయిండు, కానీ ఉట్టి చిప్పలు ఉన్నాయని చెప్పాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఇంక ఉట్టి చిప్పలు కాదు, అవి కూడా త్వరలు పడతాయి బడాబాయ్ అనకపోతే. అది ఓకే. అంటే జైలుకి వెళ్తాడేమో రేవంత్ రెడ్డి అని చెప్పి భయంపడి ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? జైలుకి వెళ్తాడా అనేది మనం చెప్పలేము, కానీ ఈ బడాబాయ్ మన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేయకపోతే మా ఊరు గ్రామ పంచాయతీ వరకే చెప్తున్నా, సఫాయిలు కుప్పలు అయిపోయినాయి. ఏంటిది చెత్త కుప్పలు అయిపోయినాయి. ఎత్తడానికి జీతాలు లేవంట. మేము అడిగినాం ఏమాబా ఇట్లా ఉంది అంటే 3 నెలల సంది జీతాలు లేవంట. వాళ్ళు బంద్ చేసిర్రు.
అప్పుడు చెత్త ట్రాక్టర్ ఎత్తుకుపోతుండే, ఆ చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. మా ఊర్లో ఇప్పుడు ఆయనని సెక్రటరీని అడిగితే బిల్లులు లేవు, అది జీతాలు రావట్లేదు, 3 నెలలు అవుతుంది, ఎవరు తెచ్చేయాలి ఎవరు ఇవ్వాలని అది ఆఫ్ చేసేసారు. అట్లా నడుస్తుంది గవర్నమెంట్. అయితే కొండ విశ్వేశ్వరరెడ్డికి మీరు గెలిపిస్తా అని అంటున్నారు కదా, కొండ విశ్వేశ్వరరెడ్డి మీ గ్రామానికి ఏమైనా చేయడం జరిగిందా? చేసిండు. ఏం చేసిండు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఆర్థికంగా కాకుండా ఇప్పుడు మనం ఏమంటారు, స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్ ఉంది, అందులో ప్రతి వీక్ ఒకసారి బాత్రూమ్ క్లీనింగ్కు బండి పంపిస్తాడు. అంటే ఓడిపోయినప్పుడు ఫస్ట్ గెలిచినప్పటి నుంచి పంపిస్తుండు, అది రెగ్యులర్గా వస్తుంది, ఇప్పటికి కూడా వస్తుంది, రెగ్యులర్ వస్తుంది. అటుగాక మళ్ళా ఏంది ఇక్కడ ఒకటి స్టాచ్యూ పెట్టినుండే మన ఇది జెండా, అది జాతీయ జెండా, అది పెట్టిండు, రెగ్యులర్ వస్తుంటాడు. నేను నా పర్సనల్గా ఏంటంటే మా దగ్గర ఒక పిల్లగాడు పనిచేస్తుండే, హెల్త్ బాగాలేదు, నేను ఆయనకు వాళ్ళ దగ్గర ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అపోలో హాస్పిటల్ తోలిమన్నాడు, తోలిచ్చినాం. అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఆ పిల్లగానికి సర్జరీ చేసి మొత్తం వాళ్ళే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి తోలిచ్చారు. నేను పర్సనల్గా నాకైతే అనుభవం. సో మొత్తానికైతే బీజేపీని గెలిపేయాలని చెప్పేసి మీరు బలంగా అనుకుంటున్నారు, అంతేనా? 100% గెలిపేయాలన్నా, లేకపోతే దేశం ఆగమైపోతుంది. ఈ 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలు చూసారు కదా, ఈ 5 ఏళ్ళలో చేయలేమనుకో, అసలు బీజేపీ కోటేయకపోతే వాళ్ళు ఇంకా దేశంలో ఉండడం జర కష్టం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అంటే రేట్లు కూడా పెరిగినాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా చాలామంది, మరి దాని మీద ఏం మాట్లాడతారు మీరు? రేట్లు పెరుగుతాయన్నా. ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ రాకముందు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు భూమి ఉండే, ఇప్పుడు 2-3 కోట్లు అయింది, 4 కోట్లు అయింది. ఇది కూడా పెరిగింది కదా, నా ఏజ్ కూడా పెరిగింది, అది కూడా పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు అది పెరుగుతుంది కదా. నేను కూడా ఇప్పుడు అప్పుడు ఎంత 20 ఏళ్ళు ఉన్నా, ఇప్పుడు 35-36 ఏళ్ళకి వచ్చిన, పెరిగినా కదా, పెరుగుతుంది. ఎందుకు పెరగదు? ఇప్పుడు డెవలప్మెంట్ పెరగలే, డెవలప్మెంట్ కూడా పెరిగింది కదా, కిలోమీటర్లు రోడ్లు అయినాయి. అప్పుడు హైదరాబాద్ పోయడానికి గంటలు పట్టేది, ఇప్పుడు జర సేపట్లో పోయేస్తున్నాం. మొన్న తిరుపతి పోయించిన నేను, వందే భారత్ ఎక్స్ప్రెస్లో పోయినా, ఎంతసేపు 8 పొద్దున 6:15కి వెళ్ళినా, 2:30 కాడ వదిలేసిండు. తిరుపతి పోవాలంటే 3 రోజులు పడుతుండే, తెల్లటకాల మళ్ళీ ఉన్నా నేను దర్శనం చేసుకొని. డెవలప్ అయింది కదా. అంటే రైలు ఇవన్నీ చూసి డెవలప్ అయిందని అంటారా? అవును, అన్నీ చూసినాం అన్న, రోడ్లు చూసినాం, రైలు చూసినాం, ఇప్పుడు వేగంగా నడుస్తున్న గవర్నమెంట్ చూస్తున్నాం. దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో పోతే నరేంద్ర మోడీ గారికి రమ్మని పిలుస్తున్నారు, జైలు కొడుతున్నారు. మన రాహుల్ గాంధీ పోతే కొడతారా? టికెట్ కొట్టేది కూడా కష్టమే రాహుల్ గాంధీకి. టికెట్ రైల్వే విమానం టికెట్ కొట్టేది కూడా కష్టం. అక్కడ నుంచి స్పెషల్గా ఆహ్వానం వస్తుంది. మొత్తానికైతే బీజేపీని గెలిపిద్దామని అనుకుంటున్నారు, అంతేనా? అవును. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఓకే, మాజీ ఉప సర్పంచ్. ఓకే. మేము బీజేపీలో ఉంటున్నాము. ఇంతకు మొదలు ఇప్పుడు కేసీఆర్ ఒకటి అంటే ఈయన 2 దోసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక ఫస్ట్ దొంగ ఆయన, ఇప్పుడు సెకండ్ దొంగ అయిండు. ఎందుకంటే హామీలు చెప్పి పబ్లిక్ను మోసం చేసి ప్రభుత్వానికి వచ్చిండు. పబ్లిక్ చెప్పకుండా లేడీస్కి బస్సుది ఒకటి పెట్టిండు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 రూట్లో ఒకటి బస్సుది లేడీస్కి ఒకటి ఉచితంగా పెట్టిండు. ఉచితంగా పెట్టి కూడా వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు, లేడీస్ కొట్టుకుంటున్నారు. కండక్టర్ డ్రైవర్లు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మామూలు కూరగాయల దేనికి కూడా మైదుపట్నం పోయేటట్టు అయిపోయి రాడివిలలు. బస్ అంటాను, అదే పిరి చేయకుంటే సగం కిరాయి చేసేది ఉండే. నువ్వు చేద్దాం అనుకున్నావు సగం. ఇప్పుడు జెంట్స్ ఏం పాపం చేశారు? జెంట్స్ కూడా సగం కిరాయి తగ్గించుకుంటే అయిపోతుండే. కిరాయి తగ్గించకుండా లేడీస్కు పెట్టి ఇబ్బంది పెట్టిండు కొంత. ఇప్పుడు మోడీ ప్రభుత్వము మళ్ళీ మోడీ ప్రభుత్వమే కావాలి, 3వ సారి కూడా మోడీ ప్రభుత్వమే కావాలి. ఎందుకంటే రైతులకు మోడీ చేసింది ఉన్నది. ఒక యూరియా సంచి కొనాలంటే సబ్సిడీ 267 రూపాయలకు యూరియా సంచి వస్తుంది. సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది యూరియా సంచి మీద. ఒక యూరియా సంచికి 2,500 మనము సబ్సిడీ లేకపోతే. ఈ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని సబ్సిడీలు తీసేసారు. రైతులకు డ్రిప్ ఉండే, స్ప్రింక్లర్ సబ్సిడీ ఉండే, రైతు మామూలు ట్రాక్టర్లు కొనుక్కునే రైతులకు సబ్సిడీలు ఉండే. అన్ని టోటల్ సబ్సిడీ తీసేసిండు. ఆయన సబ్సిడీ పెంచుకున్నాడు. రైతులకు చేసింది ఏం లేదు కేసీఆర్ గవర్నమెంట్. నీళ్లు అంటారు, ఆయన కాన్స్టిట్యున్సీలో చేసుకున్నాడు. కానీ ఈ చెవెళ్ళగడ్డ రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క ఎకరా కూడా వారింది లేదు. రంగారెడ్డి జిల్లాలో ఆయన రైతులకు చేసింది ఏం లేదు. నేను చాలా బొంకనాలు కొట్టిండు. ఈడ సీతారాంపురం అనే విలేజ్లో కంపెనీల కంటని ఇచ్చిండు. రైతులకు 9 లక్షలు ఇచ్చిండు. ఆయన ఎమ్మెల్యేలకు వాళ్ళకు 1.5 కోటి కాడికి అమ్ముకున్నారు.
దేవుని భూమి అంటే గవర్నమెంట్ ఆల్విషన్ ప్రకారం అంటే 9 లక్షలు ఇచ్చారు ఎకరకు. ఆయన 1.5 లెక్క అమ్ముకొని కంపెనీలు పెట్టారు. కంపెనీలు పెట్టినా మా గడ్డకు ఈ చేవల గడ్డకు ఉద్యోగాలు వచ్చినది ఏం లేదన్నా. కానీ అంటే చేవేళ్ళకి ఏం చేసింది లేదని అంటున్నారు కదా, కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ గెలవడం జరిగింది. మరి గెలిచినంటే ఇప్పుడు పైసా పెట్టి గెలిచిరాళ్ళు. మామూలుగా పబ్లిక్ను మోసం చేసే గెలిచారు కానీ లేకపోతే గెలిచేది కాదు. మా రోడ్డుకు దగ్గర రంజిత్ రెడ్డి 5 సంవత్సరాల లోపల 6-7 వేల మంది జనం చచ్చిపోయారు యాక్సిడెంట్ల. రోడ్డు ఇరువరకు రోడ్డు లేదు. కాంట్రాక్టర్ అంటాను వచ్చారు. కాంట్రాక్టర్ ఈ దొంగలు ఎమ్మెల్యేలు లంచాలు అడిగి కాంట్రాక్టర్ పని చేయకుండా మళ్ళీ కాంట్రాక్టర్ కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు ఈ రోడ్లు చేయకుండా. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందిగా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగుందని అంటారా? ఇంక ఈయనదేం తెలియదు. ఆయన ఫస్ట్ ఆయన 1 నెంబర్, ఈయన 2 నెంబర్. ఈయన చేసేది ఏం లేదు. సెంటర్తోనే అయిన పనులు అయినాయి ఈ విలేజ్లో కూడా. వేరేదేం ఒక పైసా కొత్త పని కాలేదు. ఒకటి ఇక్కడికి వెళ్ళి వెంకటాపురం దాకా 6 కిలోమీటర్ల రోడ్డు. ఇదే ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు యాదయ్య గారు. ఎన్నిసార్లు చెప్పినాము ఇప్పుడు వేస్తా మళ్ళీ వేస్తా అంటే చెప్పిండు. 20 వరకు రోడ్లు కూడా లేవు. ఈ చేవెళ్ళ కేసీఆర్ ఏరియాలో చేసుకుంటు కానీ ఇక్కడ చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో ఏ విలేజ్కి అయినా పోయినా ఇదే ఘోరం ఉన్నది. ఏ పనులు చేయలేడు. అయితే ఇప్పుడు 3 ఉన్నారు క్యాండిడేట్స్. అంటే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అట్లాగే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, అట్లా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన రంజిత్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళ 3 గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? ఒక్కోళ్ళ గురించి చెప్పండి. ఒక్కొక్కళ్ళ గురించి అంటే రంజిత్ రెడ్డిది నిన్న మొన్నటి దాకా ఎంపీ ఉన్నాడు. ఎంపీ కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చినాక నువ్వు మళ్ళీ వేరే పార్టీకి నువ్వు వేరే పార్టీలోకి పోవాల్సిన అవసరం ఏమున్నది నీకు టికెట్ ఇచ్చినాక? అదే ఇప్పుడు బీసీకి ఇచ్చినట్టు చెప్తుండే కేసీఆర్. బీసీకి నువ్వు తొలతనే ఇచ్చేది ఉండే. తొలత బీసీ ఎక్కువ ఉంటే జనరల్కి ఈయనకు రంజిత్ రెడ్డికి ఇచ్చినావు. రంజిత్ రెడ్డికి ఇచ్చినాక ఇప్పుడు బీసీకి ఇచ్చినట్టు ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఫస్ట్ బీసీకి అదే కాసాని జ్ఞానేశ్వర్కు ఫస్టే ఇచ్చిన ఉంటే నువ్వు నిజంగా బీసీకి ఇచ్చినట్టు అనుకుందరు. నువ్వు అది లేకుండా తొలత రంజిత్ రెడ్డికి ఇచ్చి అడ్డంకపోయేటాకల్లా మళ్ళీ ఈయన జ్ఞానేశ్వర్ తెచ్చిపెట్టినావు. నువ్వు బీసీలకు ఏం న్యాయం చేసినట్టు? ఏ బీసీకి కూడా ఈయన చేసింది ఏం లేదు. బీసీలకు కూడా ఇంతకు మూలు పనిముట్లు ఉండే బీసీలకు కూడా ఒడ్ల కమ్మరి హౌసులకు పనిముట్లు ఇస్తురు. అవన్నీ టోటల్ బంద్ చేసిండు ఇదే కేసీఆర్ వచ్చినాక. అయితే మీరు అంటే మాజీ సర్పంచ్ అని చెప్పి చెప్పడం జరిగింది కదా, సో ఏ ఇయర్లో అది? 2004. ఓకే, 2004లో మీరు ఇక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్గా మీరు పనిచేసారు. అప్పటి నుంచి బీజేపీలో ఉన్నారా మీరు? ఏ పార్టీలో ఉండే? మేము బీజేపీలో ఉన్నాం. అప్పటి నుంచి కూడా బీజేపీలో ఉన్నాం. అప్పుడు వాజ్పేయి పీరియడ్ ఉండే, చంద్రబాబు సీఎం ఉండి పనికార పథకం పెట్టి విలేజ్ మొత్తం సీసీ రోడ్లు వేసినాం. అప్పుడు సీసీ రోడ్లు వేసినవి ఉన్నాయి. అప్పుడు పనులు కూడా అప్పుడు కూడా మస్తుగా అయినాయి. ప్రతి విలేజ్కి రోడ్లు అయినాయి అప్పుడే. వాజ్పేయి పీరియడ్లో చంద్రబాబు ఉన్నాడు, వాజ్పేయి పీరియడ్లోనే అయినాయి రోడ్లు. ఈ కేసీఆర్ వచ్చినాక 30 మన్ను కూడా పోయలేదు ఏ రోడ్డుకు. యాదయ్య కూడా 2 సార్లు గెలిచిండు. ఏడకింత ప్యాచర్ వర్క్ కూడా చేయలేడు రోడ్లు. అయితే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తగా పనిచేసి దాని తర్వాత ఉప సర్పంచ్గా ఉన్నారు కదా మీరు. సో అంటే బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా మా పార్టీలకు రండి అని చెప్పేసి ఆహ్వానించలేదా మిమ్మల్ని? అటువంటిది మా బీజేపీలో లేదు. అటువంటి సిస్టమ్ లేదు. ఉన్నా సచ్చినా ఇంట్లోనే ఉంటాము, ఓడినా ఇంట్లోనే ఉంటాం. ఎందుకు బీజేపీకి పోయిన వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చారు కదా? ఎగ్జాంపుల్ కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఇప్పుడు మొన్న వచ్చిండు ఆయన బీజేపీ. కానీ అంతకుమూలు కాంగ్రెస్లో ఉండే కానీ ఆయన ప్రభుత్వం లేనప్పుడు వచ్చిండు. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు రంజిత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్నాడు ఆయన. ఇప్పుడు ఇది రామచిలక మారుతా అట్లా ఆ లెక్కలు అయిపోయిండు. ఉసరెల్లి శాతాలు చేస్తుండ్రు రంజిత్ రెడ్డి. ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డి గెలుస్తాడనేది ఏం లేదు, గెలవడు కూడా. ఆయన కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంట అని చెప్పి దాన కుంభకోణం, కోళ్ళ దాన కుంభకోణం చేసిండు. గుడ్ల కుంభకోణం, ఆ అంగన్వాడీ పిల్లలకు పెట్టే గుడ్లల్లో కూడా కుంభకోణం చేసిండాడు రంజిత్ రెడ్డి. సో ఎంత మెజారిటీ తోటి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఓ 3-4 లక్షల మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నాం. 3-4 లక్షలతో గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.